అంతా నమస్కారం అండి. కల్వకుంట్ల కవిత గారు ఈ మధ్య ఒక రాజకీయ పార్టీ కూడా పెట్టింది. ఆవిడ రాజకీయ మైలేజ్ కోసం ఆంధ్రాలో ఉన్న రాజకీయ నాయకుల గురించి, ఆంధ్ర వాళ్ళ గురించి ఆవిడ మాట్లాడి ఎప్పటికప్పుడు న్యూస్లో కనిపిస్తున్నారు. కేవలం పబ్లిసిటీ. అక్కడ తెలంగాణలో ఆవిడని ఎవరు దేకటంలే. ఇలా కాదు, మనకు మైలేజ్ రావాలి, మన గురించి రోజు మాట్లాడుకోవాలంటే ఆంధ్రాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి, లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి, లేదా నారా లోకేష్ గారి గురించి, లేదా కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడితే మనకి మైలేజ్ వస్తుంది. అందులో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మనకి ఇంకా మైలేజ్ వస్తుందని ఒక దురుద్దేశంతో ప్రతిసారి కూడా సమయం సందర్భం లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టు వాగుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, చాలా సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత ఇదిగా మాట్లాడింది, ఎంత కేర్లెస్గా మాట్లాడింది, ఎంత చులకనగా మాట్లాడింది మనం చూసాం. కేవలం మైలేజ్ కోసం. ఈరోజు గత 2-3 రోజుల నుంచి ఒక సినిమా, అంటే ఇడుపు కాగితం అనే ఒక సినిమా కాంట్రవర్సీ జరుగుతోంది. వాడెవడో ఒక పనికి మాలిన ఎదవ ఒకడో సోషల్ మీడియాలో ఆ సినిమాని ఆంధ్రాలో కూడా డబ్ చేస్తారా అని ఒకడు పోస్ట్ పెట్టాడు. అంటే ఇడుపు కాగితం అంటే మాకు అర్థం కాలేదు, దీన్ని తెలుగులో కూడా ఆంధ్రాలో కూడా డబ్ చేస్తారా అని ఒక సెటరికల్గా ఒక పనికి మాలిన వ్యక్తి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దాని మీద గత 2-3 రోజుల నుంచి విపరీతంగా చర్చ జరుగుతుందండి, విపరీతంగా గొడవలు జరుగుతున్నాయండి సోషల్ మీడియాలో. ఒక యుద్ధమే జరుగుతోంది. మా భాషను అవమానిస్తారా, మా భాష అంటే మీకు లెక్క లేదా, ఆంధ్ర వాళ్ళకి మీకు అది లేదా, మీకు ఇది లేదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తెలంగాణ వాదులు కొంతమంది మాట్లాడుతున్నారు. అలాగే రాజకీయ నాయకులు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు కవిత గారు వచ్చారు. ఈ కవిత గారు మాట్లాడుతూ ఒకసారి ఆవిడేం మాట్లాడుతుంది వినిపిస్తే వినండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇడుపు కాగితం అంటే అర్థం ఆంధ్ర వాళ్ళకి తెలియటం లేదు, మీకు తెలియకపోతే పవన్ కళ్యాణ్ గారిని అడగండి, ఆయనకి బాగా తెలుసు అని ఈవిడ మాట్లాడింది. ఒకసారి అది వినిపిస్తా వినండి. నిన్నదాకా మొన్న ఒక సినిమా వచ్చింది. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టింది. ఇడుపు కాగితం అంటే ఏంటో అర్థమైతలేదట. దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి ఆ సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగుని అర్థమైందో చెప్తాడు. ఆయన బాగా తెలుస్తాను అర్థం, వాడు ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వ్యక్తి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరు గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం. అంటే ఈ సినిమాకి ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్సీకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? అసలు సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఇందులో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది నాకు అర్థం కాల. ఇడుపు కాగితం అంటే విడాకులు అని అర్థం అంట. పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు చేసుకున్నారు కదా, ఆయన విడాకులు తీసుకున్నారు కదా, పోయి ఆయన్ని అడగండి అని ఆవిడ ఉద్దేశం. కేవలం ఆవిడ ఉద్దేశం. ఇక నేను కవిత గారిని అడుగుతున్నా, ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు టాపిక్ తీసుకొస్తారు ఎందుకు? ఈ ఇడుపు కాగితం అనే సినిమా గొడవలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఎంటర్ అయ్యాడా? పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఇలాంటి ఒక కాంట్రవర్సీ జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా తెలుసా? ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. వాళ్ళని ఎందుకు మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ మధ్యలో లాక్కొస్తున్నారు నాకు అర్థం కాల. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మనకి మైలేజ్ వస్తుంది, మన గురించి మాట్లాడుకుంటారు. నువ్వు పార్టీ తెలంగాణలో పెట్టావా లేదా ఆంధ్రలో పెట్టావా మాకు అర్థం కాల. పార్టీ తెలంగాణలో పెట్టినప్పుడు తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ను నువ్వు ప్రశ్నించాలి, వాళ్ళు చేసే తప్పులను నువ్వు ఎత్తి చూపించాలి. అంతేగాని ప్రతిసారి వచ్చి ఆంధ్ర రాజకీయాల్లో ఏలు పెట్టి ఆంధ్ర వాళ్ళ చేత తిట్టించుకున్న దాకా మీకు మనసు కుదిరి పడదు మీకు. ఏమే ఇంతకుముందు కూడా ఇలాగా మాట్లాడావు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక్కసారిగా మీ మీద దాడి, అంటే సోషల్ మీడియాలో మీ గురించి మీకు కౌంటర్ చేసిన తర్వాత కొద్దిగా బుద్ధి వచ్చింది అనుకున్నాం. మళ్ళీ అదే మాట, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏం అవసరం? ఎందుకు ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి ఎందుకు గొడవ పెడుతున్నారు? ఇప్పుడు తెలంగాణ భాష అయితే ఏంది, ఆంధ్ర భాష అయితే ఏంది, రెండు తెలుగే కదా. యాస అంటావా? అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాల్లో ఉంటుంది.
శ్రీకాకుళంలో ఒక స్లాంగ్ ఉంటుంది, ఒక యాస ఉంటుంది. నెల్లూరు స్లాంగ్ ఒకలాగా ఉంటుంది. రాయలసీమ స్లాంగ్ ఒకటి ఉంటుంది. ఉత్తరాంధ్ర స్లాంగ్ ఒకలాగా ఉంటుంది. ఇలా స్లాంగ్లు ఉంటాయి, చాలా వరకు ఉంటాయి. అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. అంత మాత్రాన అది తెలుగు కాకుండా పోదు కదా. తెలుగే. తెలంగాణలో వాళ్ళు మాట్లాడినా అది తెలుగే, ఆంధ్ర వాళ్ళు మాట్లాడినా అది తెలుగే, ఎవరు మాట్లాడినా తెలుగే మాట్లాడేది. మనం అందరూ తెలుగు వాళ్ళమే, ఒక తల్లి బిడ్డలమే. రాష్ట్రాలుగా విడిపోవచ్చు కానీ మనుషులుగా కలిసే ఉన్నాం. మనం మాట్లాడే తెలుగు భాష, మనకు ఉన్నదే తెలుగు భాష. వాడెవడో పనికి మాలిన ఏదవ, వాడి పని బట్ట ఉండదో, వాడేదో ఒక పోస్ట్ పెడితే దాని గురించి ఈరోజు రచ్చేందో నాకు అర్థం కాలేదు, ఇంతవరకు అర్థం కాదు అసలుకి. మరి అంత ఖాళీగా ఉన్నారా కవిత గారు? మీరు అంత ఖాళీగా ఉన్నారా? అంత పని లేకుండా అంత ఖాళీగా ఉన్నారా? అదే అర్థం వస్తుంది. ఇప్పుడు ఒక సినిమా గురించో లేకుంటే ఒక కాంట్రవర్సీ గురించో మాట్లాడుతున్నారంటే మీకు పని లేదు, బాట లేదని అర్థమవుతుంది. అంత ఖాళీగా ఉన్నారు మీరు. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని తీసుకురాకండి. పవన్ కళ్యాణ్ గారు తీసుకురావాల్సిన అవసరం ఏమొస్తుంది? ఎందుకు తీసుకురావాలి అసలుకి? ఇందులో పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? ప్రతిసారి బ్రహ్మానంద గారు అన్నట్టు, ప్రతిసారి ఎంట్రీ ఏంది అన్నట్టు, ప్రతిసారి నీ గొడవ ఏంది, నీ కథ ఏంది నాకు అర్థం కాలేదు. మొన్న ఇదే అమరావతిలో వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారి సీటు కిందకి, కుర్చీ కిందకి నీళ్ళు వస్తాయి, అది చూసుకుంటూ ఒకసారి అది ముందు మీ అమరావతి చూసుకోండి అని చెప్పేసి కామెంట్ చేశావు. కట్ చేస్తే 2-3 రోజుల్లో హైదరాబాద్లో వర్షాలు వచ్చాయి. హైదరాబాద్ మొత్తం కొట్టకపోయింది. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు, మిమ్మల్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇదేంది కవిత గారు, ఇది సంగతి ఏందని చెప్పి అడిగారు. అప్పుడు పరువు పోగొట్టుకున్నావు. అయినా కానీ మనకు బుద్ధి రాకుండా మళ్ళీ ఆంధ్ర వాళ్ళ గురించి, ఆంధ్ర రాజకీయ నాయకుల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం అవసరం? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు మాట్లాడతారు ప్రతిసారి ఎందుకు మాట్లాడతారు? ఎందుకు రాష్ట్రాలకి ఎందుకు గొడవలు పెడతారు? ఎందుకు రెచ్చగొడతారు? మీరు రెచ్చగొడడానికి తెలంగాణ ప్రజలు ఏమన్నా అమాయకులు కాదు, చాలా తెలివైన వాళ్ళు. చాలా తెలివైన వాళ్ళు. గతంలో మీ గురించి తెలియనప్పుడు మీరు చేసే రాజకీయాలు వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు మీ రాజకీయాలు ఎలా ఉన్నాయో అని తెలంగాణ ఉన్న ప్రజలందరికీ తెలుసు, చాలా క్లియర్ తెలుసు. కేవలం వీళ్ళు రాజకీయం చేయడానికి మనల్ని ఒక పాముగా వాడుకుంటున్నారు, మనల్ని రెచ్చగొడుతున్నారు అని తెలంగాణ ప్రజలకి బాగా అర్థమైంది. వాళ్ళకి అర్థమై బట్టే ఈరోజు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు. సోషల్ మీడియాలో ఉన్నది సోషల్ మీడియాలో ఉండాలి, దాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకూడదు. మీకు అంత బాధ అనిపిస్తే ఆ పోస్ట్ పెట్టినవాడు ఎవడో వాడి మీద కేసు పెట్టచ్చు కదా, వాడి మీద కేసు పెట్టండి. నువ్వు ఎందుకు ఇలా పోస్ట్ పెట్టావు? ఈ పోస్ట్ వల్ల గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి, రాష్ట్రాలకు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలా పెట్టకూడదు అని వాడి మీద కేసు పెట్టచ్చు కదా, ఆ పోస్ట్ పెట్టిన వాడు ఎవడో. మాకు తెలంగాణ భాష మీద, యాస మీద మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆంధ్ర ప్రజలకి తెలంగాణ స్లాంగ్ భాష బాగుంటుంది, చాలా మాస్గా ఉంటుంది, మంచి మాస్గా ఉంటుంది. మాకెందుకు ఉంటుంది? తెలంగాణ యాస మీద, తెలంగాణ భాష మీద మాకెందుకు వెక్స్ ఉంటుంది? మేమెందుకు అవమానిస్తాం? మాకేం అవసరం? తెలంగాణ వాళ్ళు ఏమన్నా పరాయి వల్ల అన్నదమ్ముళ్ళే కదా. తెలంగాణ ప్రజలు మాకు అన్నదమ్ముళ్ళే కదా, మేము వాళ్ళకి అన్నదమ్ముళ్ళే కదా. వాళ్ళు మాట్లాడేది తెలుగు, మేము మాట్లాడేది తెలుగు. మాకేం వివక్ష ఉంటుంది? మేమెందుకు తెలంగాణ ప్రజలు అవమానిస్తాము? తెలంగాణ ప్రజలు కూడా నా వీడియోలు చాలా మంది చూస్తారు. తెలంగాణ ప్రజలు చాలా మంది నాకు కాల్ చేస్తారు. తెలంగాణలో కూడా చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది కాల్ చేస్తారు నాకు. ఇక్కడ తెలంగాణ ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని, అంటే మీ రాజకీయాల స్వార్థం కోసం, మీ రాజకీయ ఉనికిడి కోసం ప్రజల్ని బలి చేయబాకండి. ఇంతవరకు చేసింది చాలు. తెలంగాణ ప్రజలకు కానీ, ఆంధ్ర ప్రజలకు కానీ మాకు ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి మనస్పర్ధాలు లేవు. మేమంతా కలిసే ఉన్నాము, మేమంతా బాగానే ఉన్నాం, అన్నదమ్ముల్లాగా ఉన్నాము. మీ రాజకీయాల కోసం మమ్మల్ని విడదీయొద్దండి. ఒకసారి విడదీశారు, సరే మంచో చెడో జరిగిపోయింది. మళ్ళీ ప్రతిసారి ఈ తెలంగాణ ఆంధ్ర అని ప్రతిసారి ఏమిటి? ఆంధ్రాలో రాజకీయ నాయకులు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ
తెలంగాణలో ఉన్న రాజకీయాల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? కవిత గారి గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు. ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ రాజకీయాల గురించి ఏ రోజున మాట్లాడుతున్నారా? మాకేం అవసరం లేదు. మాది మేము చూసుకుంటే మాకు సరిపోతుంది. పక్కే దాంట్లో వేలు పెట్టాల్సిన అవసరం లే మాకు. మేము మాట్లాడం మీ గురించి. రాజకీయం అంటే రాజకీయం చేస్తారు, అది ఓకే, అది వేరు. రాజకీయాలు అక్కడ పార్టీలు పెట్టుకుంటారు, అక్కడ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు ఉద్దేశించి మాట్లాడతారు, అది వేరు. కానీ మీ గురించి ప్రతిసారి ఇలా ఎవరు తీసుకొచ్చి మాట్లాడరు కదా ఆంధ్ర రాజకీయ నాయకులు. కొద్దిగా మారండి. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మీరు చులకనైపోతారు. కవిత గారు, మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు తిడితే మాకు మైలేజ్ వస్తుందని ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. ఫస్ట్ అలాంటి మైండ్ సెట్ తీసేయండి. మీరు మీ రాష్ట్రంలో ఎదగాలని ఆలోచించుకోండి. ఎలా ఎదగాలో, అక్కడున్న ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలో అది ఆలోచించుకోండి. సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. మారనండి, ఇలాంటి కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.